హలో అండి, శ్రోతలకు నమస్కారం. నౌకాగమనం నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. రేడియో స్టేషన్కి వెళ్ళడానికి తయారవుతుంది భామ. వీధిలో కారాగిన సవ్వడి విని కిటికీ దగ్గరికి వచ్చి తొంగి చూసింది. కారులో స్టీరింగ్ ముందు కూర్చుని దిగడానికి సందేహిస్తున్నాడు ఉదయ్ భాస్కర్. తలుపు తీసి లోపలికి రండి అని పిలిచింది కొద్ది తడబాటుతో. స్టేషన్కు తయారయ్యారా? మరో 5 నిమిషాలైతే వెళ్ళిపోయేదాన్ని. అయితే పదండి. ఎందుకండి మీకు శ్రమ? రిక్షా మరీ మాట్లాడనివ్వలేదు. పర్వాలేదు, మీకు ఏపాటి శ్రమ కలగకూడదని నేను వచ్చాను. ఒకరు కాదు కదా, 2 జీవాల మనుషులు. అతడి కంఠంలోని ఆర్ద్రతకు, అభిమానానికి ఏదో తెలియని భీతితో స్పందించింది హృదయం. రేడియో నాటకాల్లో పాల్గొనే అవకాశం కల్పించింది అతడే. అవకాశం వచ్చిన సంగతి భర్తకు తెలుసునే కానీ ప్రోత్సాహం ఇచ్చి అవకాశం కల్పించింది ఒక సుందర యువకుడని మాత్రం తెలియదు. తెలిసిన నాడు తను ఇంట్లో నిలవదు. ఆ సంగతి తనకు దృఢంగా తెలుసు. అయినా వెనుకంజ వేయడం లేదు మనసు. సంసార సౌఖ్యం లోపించిన తనకు మరో విధంగా శాంతి వెతుక్కోక తప్పడం లేదు. ఆ శాంతిని ఎదుర్కోవడంలో తప్పటడుగు వేస్తుందా? నైతికంగా తానెప్పుడు దిగజారదు. తను కోరిన అభివృద్ధి కావాలంటే ఉదయ్ భాస్కర్ లాంటి వాళ్ళ సహకారం తనకు కావాలి. అతడు తనకు తానుగా మనస్ఫూర్తిగా అందిస్తున్నాడు సహాయం. ఆ సహాయ సహకారాల వెనుక స్వార్థపు ఛాయలు తనకెప్పుడూ అనిపించలేదు. అదొక విధమైన స్నేహార్థత తప్పితే. సిరి ఉన్న అందమైన యువకుడు, ఉత్సాహవంతుడు, కళాభిమాని, కళాసేవకుడు. నాటక కళలు తనకున్న ప్రతిభను గుర్తించి మంచి కళాకారిణిగా తీర్చిదిద్దాలన్న తాపత్రయం తప్ప మరో విధమైన భావం ఏది అగుపించలేదు ఇంతవరకు. అగుపించిన నాడు ఉంచవలసిన దూరంలోనే ఉంచుతుంది అతడిని. తన మనోబలం మీద తనకు నమ్మకం ఉంది. తలుపుకు తాళం పెట్టి తాళం చెవి కిటికీలో ఉంచింది. గేటు దగ్గరికి వేసి కారెక్కుతుంటే ఉదయ్ భాస్కర్ అడిగాడు, మీ శ్రీవారు లేరా? ఊళ్ళోనే ఉన్నారు. సాయంత్రం పూట ఆయనకు బయటకు వెళ్ళకపోతే తోచదు. ఆయన వచ్చేసరికి నేను రాగలనో లేనో అని తాళం చేయి ఉంచాను. సంకోచిస్తూనూ అడిగాడు, మీరు ఇలా నాటకాలని తిరగడం అది తెలియదా? ఇష్టమేనా? తెలుసు కానీ ఇష్టం లేదు పేలవంగా అంది. కానీ ఆత్మాభిమానానికి దెబ్బ తగలనంత వరకే ఆజ్ఞాబద్ధురాల్ని. కాకపోతే అన్ని కట్లు తెంచుకొని స్వేచ్ఛా మార్గంలో వెళ్ళిపోగల ఆత్మధైర్యం, మొండి నిబ్బరం కూడా ఉన్నాయి నాకు. ఓ, అంత అనురాగ దాంపత్యం కాదన్నమాట అన్నాడు అతడు సానుభూతిగా. ఇదివరకు ఎన్నోసార్లు అతడితో కలవవలసి వచ్చినా ఎప్పుడూ వ్యక్తిగతమైన విషయాలు చర్చకి రాలేదు. ఎన్నోసార్లు అడగాలనిపించేది. అతడు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదో. డబ్బు, సంఘంలో బోలెడు పలుకుబడి ఉండి అందంగా చలాకీగా ఉండే అతడంటే అమ్మాయిలకు కావాల్సిన ఆకర్షణ. అతడు అమ్మాయి మెడలో పసుపు తాడు కట్టాడంటే ఆకర్షణకు బండ పడిపోతుంది. ఆడపిల్లల్ని ఊరిస్తూ ఇంకా ముదిరిపోతున్న బెండకాయల బ్రహ్మచర్యం ఎందుకు పట్టుకు కూర్చున్నాడో అడగాలి. ఎక్కడైనా ప్రేమ బెడిసి కొట్టిందేమో. మీరింకా పెళ్ళెందుకు చేసుకోలేదు? పెళ్ళునే నవ్వాడు. చేసుకోలేదని ఎవరు చెప్పారు? తెల్లబోయింది బామ్మ. అంతా అలాగే అనుకుంటుంటే మీ అక్కయ్య కూడా ఓసారి అంది. ఎక్కడో చూస్తూ నిర్విచారంగా చెప్పాడు. అయిపోయింది కూడా. అంటే అభిప్రాయాలు కలవలేదు మా ఇద్దరికి, విడిపోయాం. చట్టసమ్మతంగా అది అయిపోయి కూడా 5 ఏళ్ళు అయింది. కుతూహలం అధికమైంది బామకు. ఇతడింత అభ్యుదయవాది, సంస్కారి కదా. ఇతని కాపురం చెడిపోయిందంటే ఆడదానిదే దుర్మార్గం ఉండవచ్చు. ఇంతటి ఉత్తముడి సాన్నిహిత్యం మొదలుకొని ఆవిడ తెలివి తక్కువదై ఉంటుంది. వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వాడు ఉదయ్ భాస్కర్. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆమె ఎక్కడుంటారు ఇప్పుడు? కలుసుకోవాలని ఉందా? మళ్ళీ నవ్వాడు. అమెరికాలో తన 2వ భర్తతో తను రీసెర్చ్ చేస్తూ. తెల్లబోయింది బామ. అసలు అతడు వివాహితుడంటేనే నమ్మశక్యంగా కాకుండా ఉంది. పైగా ఈ వింత కదా. మీ ఆశ్చర్యం ఏమిటో నాకు తెలుసు. ఆవిడ బాగా చదువుకుంది, మంచి తెలివితేటలే కాక ఎన్నో అభ్యుదయ భావాలు కల యువతి. నిజం నిర్మోహమాటంగా చెప్పాలంటే మానసికంగా ఆమె అంతగా ఎదగలేదు. నేను పురుషుడు ఎంత సహృదుడైనా ఆడది తనను మించి ఎదిగి కూర్చోవడం సహించలేడన్నది పచ్చి నిజం. అందుకే అడుగడుగునా ఆవిడ ఆధిక్యం మా మధ్య మనస్పర్ధలు రేకెత్తించాయి. అయితే అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే మేము ఎప్పుడూ పైకి పెద్దగా కలహించుకోలేదు. అసహ్యంగా అంతరంగాలలో విద్వేషాన్ని రగిలించుకోలేదు. ఏదో ఒక చిన్న పేచీ వచ్చింది, మన ఇద్దరికి సరిపడినట్టుంది, విడిపోదామా అన్నాను నవ్వుతూ. అంతే. ఆవిడ నా ముందుంచిన కాగితం చూసి తెల్లబోయాడు. ఆవిడ ముఖంలో నిశ్చయం చూసి ఇహ తప్పదని దృఢం చేసుకున్నాను. నిశ్చింతగా సిద్ధపడ్డాను. నెల తిరగకుండానే ఆవిడ కుమారి అర్హత సంపాదించుకొని మరో నెల తిరగకుండా మరుణ్ణి వెతుక్కొని మరో నెల తిరగకుండా
శ్రీమతి అయి ఫారిన్ వెళ్ళిపోయింది. ఇలా జరిగిందేమిటా అని నేనే ఆశ్చర్యపోతుంటాను. బహుశా ఆవిడ అది వరకే అతడిని ప్రేమించి అంత హఠాత్తుగా విడిపోయిందేమో. అంత తేలిగ్గా అనేసిన మాటకు అతడు నొచ్చుకొని తీవ్రంగా తలాడించాడు. కాదు, ఆమెతో గడిపిన 6 నెలల వైవాహిక జీవితంలో ఆమెలా ప్రేమించగలవారు అసలు ఎవరైనా ఉంటారా అనిపిస్తుంటుంది నాకు. విడిపోయాక జంటను వెతుక్కుని వెళ్ళిపోయింది. అతడి కళ్ళలోని తడి చూసి మరింత విస్మయానికి లోనైంది బామ్మ. మిమ్మల్ని అంతగా ప్రేమించే మనిషి ఎలా దూరమైందంటారు? కేవలం అభిమానం కాపాడుకోవడం కోసం, నువ్వు లేకపోయినా నేను బాగానే సుఖపడుతున్నానని చూపుకోవడం కోసం. ఆవిడే కాదు, మీరు కూడా వింత మనుషులే అనుకుంది బామ్మ. తలుపులు తెరిచి లోపల 100 క్యాండిల్ బల్బ్ వెలుగుతుంటే గుమ్మం నిలువుగా నిలబడి ఉన్నాడు భర్త. స్టీరింగ్ ముందు కూర్చున్న ఉదయ్ భాస్కర్ అతడి కంటపడి ఉండొచ్చు. లోపలికి పిలిచి పరిచయం చేయకుండా పంపితే ఎవడేవాడు అంటాడేమో. పరిచయం చేసినా అదేం తప్పో. ఏమైనా ఈ సంఘటనలో మితిమీరి చరించినట్టుగా లేదు. స్నేహపూర్వకంగా అతడి ఆహ్వానాన్ని అంగీకరించి కారులో వెళ్ళి వచ్చింది. కానీ ఆయనకు ఈరోజు ఎన్ని నీచమైన మాటలైనా అతడితో వినవలసి రావచ్చు. కారు స్టార్ట్ చేయబోతుంటే అంది బామ్మ. ఇంచుక పంపిత స్వరంతో ఆయన వచ్చారు. లోపలికి రండి, పరిచయం చేస్తాను. బామ్మ వెనక్కి కారు దిగి వచ్చాడు ఉదయ్ భాస్కర్. దారి వదలకుండా నిలబడ్డాడు జగన్మోహన్. అతడి ముందు ఏ అవమానం చేస్తాడని గుండె కొట్టుకుంటూనే ఉంది. ఈయన బామ్మ మాట పూర్తి కాలేదు. వెనక్కి తూలింది. క్రోధావేశాలతో చెంప మీద భర్త కొట్టిన దెబ్బకు తెల్లబోతూ బామ్మ ముఖంలోకి చూశాడు ఉదయ్ భాస్కర్. కన్నుల నిండా గాఢమైన సానుభూతి నింపి చేతుల్లో ముఖముంచుకొని వెక్కి ఏడవసాగింది ఆమె. జగన్మోహన్తో ఏదైనా చెప్పాలనిపించింది. కానీ మూర్ఖుడి ముందు నిర్దోషిత్వం నిలుస్తుందా? ప్రయోజనం ఉండబోదు. నిస్సహాయంగా మౌనం వహించి వెనుదిరిగాడు ఉదయ్ భాస్కర్. ఎప్పుడో తెల్లవారుజామున పట్టిన కలత నిద్ర నుండి కొట్టి లేపినట్టుగా చటుక్కన మెలకు కలిగింది బామకు. వేలు కదిలించడానికి కూడా శక్తి చాలడం లేదు. కడుపులో బిడ్డ గంతులతో హైరాణ పడిపోతుంది ప్రాణం. లేవాలనిపించలేదు. అసలు ఈ ప్రపంచాన్ని కూడా చూడాలనిపించడం లేదు. కళ్ళు మూసుకుని అలాగే పడి ఉండి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ అంత సుఖంగా కాదు చావు. మళ్ళీ పడుకోబోయింది. బయట గదిలో తండ్రి గొంతు వినిపించింది. అనుకుంటూనే ఉంది పురిటికి తీసుకుపోవడానికి తండ్రి వస్తాడని. అమ్మాయి ఆరోగ్యం బాగుందా? అల్లుడిని అడుగుతున్నాడు. ఇహ లేవక తప్పలేదు. సత్తువంతా కూడా తీసుకొని లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళింది. అంతా బాగున్నారా నాన్న? నీ ఒంట్లో కులాసాగానే ఉందా అమ్మ? బాగానే ఉంది. లెక్క కట్టి మొన్నటికి 9వ నెల పడిందని చెప్పింది మీ అమ్మ. ఈరోజు దశమి, బుధవారం బాగుందని ప్రయాణం కట్టించింది. ఈరోజే నువ్వు ప్రయాణం కావాలి. ఇప్పుడైనా అల్లుడిగా అభ్యంతరం ఉండదనుకుంటాను. ఏం లేదు, తీసుకెళ్ళొచ్చు. ముందు మొహం కడిగి పని మనిషిని హోటల్కి పంపి దోశ తెప్పించుకుని టీ తాగి స్నానానికి వెళ్ళింది. బస్సు ఒకటికే ఉంది. వంట త్వరగా కానీ సత్య, చెప్పాడు తండ్రి. 11 గంటలకల్లా వంట దించేసి తండ్రిని భోజనానికి లేపింది. అల్లుడు కానీ ఇద్దరం లేస్తాం. ఆయన ఎప్పుడు వస్తారు? నువ్వు లే ముందు. వస్తే ఆయన నేను కలిసి కూర్చుంటాం. ఆయన భోజనం కానిచ్చి చేయి కడుక్కుంటుంటే జగన్మోహన్ వచ్చాడు. పీట వాల్చి వడ్డించి పిలిచింది బామ్మ. ఎక్కడో తినేసి వచ్చానంటాడనుకుంది. కానీ మౌనంగా వచ్చి కూర్చున్నాడు. దొడ్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని. ఈ పాపిష్టి దాని చేతి తిండి తినే దురదృష్టం ఇవాళతో ఆఖరు. నెయ్యి వేసి ఎదురుగానే కూర్చుంది బామ్మ నిశ్చలంగా, గంభీరంగా. ఏహ్యంగా పెదవి విరుస్తూ అన్నాడు. జాగ్రత్త పడ్డావు. నా నోటితో ఆ మాట రాకముందే. ఎంతైనా తెలివైన దానివి సత్యభామ, బియ్యవి అలనాడు కృష్ణమూర్తి సత్యభామ కళ్ళు పట్టుకొని అలుక తీర్చి ప్రసన్నం చేసుకున్నాడేమో కానీ ఎన్నడైనా పశ్చాత్తాపంతో ఈ జగన్మోహనుడు నా కాళ్ళు పట్టుకొని నాకు కాపురం చేయబోదు మీతో ఈ సత్యభామ. భ్రమపడకు, ఆ అవసరం నాకు లేదు ఖచ్చితంగా అన్నాడు. ఆ కాళ్ళు పట్టుకొనే దినం నీకు వస్తుంది. కానీ అప్పుడు నీ మొగ వినే నాదుడెవడూ ఉండడు. ఏ అహంభావంతో సంసారాన్ని తృణపాయంగా చెడగొట్టుకుంటున్నావో అదే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మొగుడిని విడిచిన ఆడదాన్ని, సంసారాన్ని విడిచి వీధిన పడ్డ ఆడదాన్ని నీ BA డిగ్రీ కానీ, మరేదైనా ఉద్యోగం కానీ, ఇంకా నీ కళాసేవ కానీ గౌరవాన్ని పొందనీయవు, సుఖమివ్వలేవు. కూడు పెట్టొచ్చు కానీ మీ తోడి ఈ సంసారం కూడా కూడు గుడ్డ ఇవ్వడం తప్ప మీరు చెప్పిన ఆ గౌరవ సౌఖ్యాలను ఇవ్వడం లేదు. వంటింటి గోడలతో పాటు పగచూరిపోయిన ఆడదానికి తప్ప నాలా కొంచెం మీదికి చూపు పోనిచ్చేదానికి, విజ్ఞాన వినోదాల మీదికి మనసు పోనిచ్చేదానికి విలువలేదు. అది బరితెగిన ఆడిది, సంసార పద్ధతి తెలియనిది. అవును మరి, మగరాయుడులా లైబ్రరీలకు వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవడం, ఫ్రెండ్స్ పిలిచారని
షాపింగులకని షికాలు కొట్టడం, మహిళా మండలి అని, నాటకాలని చెప్పి నా కంట్లో దుమ్ము కొట్టి పరాయి మగాళ్ళతో తిరగడం నిజంగా ఇవి గృహిణికి అవసరమా? చిల్లర మనిషి చేయవలసిన పనులు కాక? ఆ దుమ్మేదో నేను కొట్టలేదు, మీ చేత్తో మీరే కొట్టుకున్నారు. వాస్తవాన్ని గుర్తించకుండా ఎంత ఉత్తమ గృహిణికైనా ఆ పాటి విజ్ఞాన వికాసాలు, పిచ్చాపాటి నలుగురిలో సరదాగా తిరిగి రావాలని ఉండదా తప్ప? బజార్లలో చక్కర్లు కొట్టకుండా ఇంట్లోనే పొందొచ్చునే నీవు చెప్పినవి. ఇల్లు 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 విరక్తిగా నిరసనగా నవ్వింది బామ్మ. ఇల్లు కాదు ఇది నాకు నరకం. ఈ ఇంటిని స్వర్గసీమ చేసుకోవాలని నేను కన్న కలలన్నీ నీట కలిశాయి. మీ పురుషాహంభావం వల్ల, మీ రసహీనమైన హృదయం వల్ల, ఒక్క ఆడదాని వల్లే స్వర్గం కాదు ఇల్లు, పురుషుని తోడ్పాటు కూడా కావాలి. కేవలం చీకట్లో స్త్రీని ప్రేమించే మీకు ఆలోచన ఎలా వస్తుంది? ఎంతసేపు భార్య నడవడిక నిర్దేశించడం తప్ప భార్య బాధ్యతలు ఏమిటో తెలుసుకోనక్కర్లేదా? అంత తెలియని బాధ్యతలు ఏమిటి? అసహనంగా అరచాడు. జీతమే తెచ్చి నీ చేతిలో పెట్టానే, ఇంకా బాధ్యతలు ఏమిటి? జీతం చేతికిస్తే అయిపోతుందా? మాటలతో చెప్పలేనివి, ఆర్థికంగా సంబంధం లేనివి సున్నితమైన వ్యవహారాలు చాలా ఉంటాయి దంపతుల మధ్య. పరస్పరం అవగాహన చేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. హద్దులు, నైతిక విలువలు ఆడదానికే కాదు మగవాడికి కూడా ఉండక తప్పదు. మితిమీరి చరించకుండా వాడికేం మగవాడు అనిపించుకోవచ్చుగాక మనిషిగా మాత్రం మన్నింపబడడు. నా నడవడి బాగా లేదని మీరు నన్ను వదలడం కాదు, మీ చరిత్ర నచ్చక నేనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. అబ్బా, ఎంత గొప్ప అభిమానం! వెటకరించక్కర్లేదు. మీ తోడిదే లోకంగా భావించుకున్న నన్ను ఒంటరిదాన్ని చేయకపోతే బయట ఆనందం వెతుక్కోవాల్సిన అవసరం నాకేమి వచ్చేది? అయినా నేను అనుకున్న వినోద వికాస పదం నైతికంగా దిగజార్చేది కాదు. మరీ అంత దిగజారిపోగల దుర్భర మనస్తత్వము కాదు నాది. అయినా మీ సంకుచిత మనస్తత్వం ముందు నా నిర్దోషిత్వం రుజువు చేసుకోవాలన్న తాపత్రయం లేదు నాకు. భగవంతుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. నేను అన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాను. ఉద్యోగం చేసుకొని బ్రతకగలనన్న ధీమా నీకింత తలబిరుస్తనం తెచ్చిపెట్టింది. కానీ నువ్వెంత సంపాదించుకున్నా, సంసారం మొదలుకున్న ఆడదాన్ని కుక్కలు కూడా అడగవు. పర్వాలేదు, నా ధైర్యమే నాకు రక్ష. నిర్లక్ష్యంగా నవ్వింది. జీవితం ఒక నౌక. నిర్మల సరస్సులోనే కాక కల్లోలితమైన సాగర తరంగాల మీద కూడా సురక్షితంగా పయనించగలదు నౌక నడపగలవాడు చతురిమ కలవాడి ఉంటే ఆడదాని జీవన నౌక సుగమంగా సురక్షితంగా సాగేది నిర్మల సరస్సు లాంటి సంసారంలో మాత్రమే. అయితే ఆ సంసార సరసి కుశంకతో కలుషితమైనప్పుడు, అనుమానపు మొసళ్ళు చేరినప్పుడు హద్దులని గౌరవ ప్రతిష్టలని సంసారం పట్టుకు వేలాడే ఆడది అది పాతివ్రత్యం అనుకుంటుందేమో కానీ అది నిజంగా పురుషుడిని, సంఘాన్ని ఎదిరించలేని దౌర్బల్యం మాత్రమే. ఈ సంసారం దూరం చేసుకోవడం వల్ల నేను ఆకాశంలోకి ఎగిసిపోతానని కాదు. అలాంటి ఆశలేమీ లేవు. ఆత్మాభిమానం దెబ్బతినకుండా నా మానాన్ని నేను బ్రతకడానికి సంసారాన్ని వదులుకోవడం వల్ల సరస్సుని విడిచి సాగరాన్ని చేసుకుంటానన్నమాట నిజం. అయితే ఆ అనుభవాలకు ధైర్యంగా స్వాగతం చెప్పబోతున్నాను. నా సంగతి అలా ఉంచండి. మీ సంగతి? హోటల్లో భోజనం దొరుకుతుంది. జమున్ లాంటి వాళ్ళ వల్ల మరో ఆకలి కూడా తీరుతుంది. కానీ అగ్నిసాక్షిగా తెచ్చుకున్న సహచరి లోటు త్వరలోనే తెలిసిపోతుంది. ఆమె అడుగుల సవ్వడి, ఆమె చేతి వంట, ఆమె రెక్కలలోని వెచ్చదనం, ఆమె కళ్ళలోని చల్లదనం అవి బయట వెతికితే దొరికేవి కాదు. డబ్బుకు అంతకంటే దొరకవు. నేను కాదు, ఖచ్చితంగా మీరు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. డైనమైట్కు నిప్పు పెట్టినట్టు ఫెళ్ళున ఉరిమాడు. ఉపన్యాసం కట్టిపెట్టు, వదలకుండా నోరు మూసుకు నడు నా ఇంట్లోంచి. భోజనం పూర్తి కాకుండానే కంచంలో చెయ్యి కడిగి లేచాడు. చలించకుండా అంది బామ్మ. తింటున్న అన్నంలో ఎలా నీళ్లు పోసి లేచారో మీ జీవన సౌఖ్యం కూడా అలాగే కాలదన్నుకొన్నారన్న సంగతి విస్మరించకండి. ముందు నోర్మై. కంచం తీసేసి యువతలకు వచ్చింది బామ్మ. భోజనం అయిందా సత్యవతి? రిక్షా తెచ్చాను అంటూ వచ్చాడు తండ్రి. అయిపోయింది నాన్న. మరి పద. ఏది నీ సామాను? ఒక సూట్ కేసు మాత్రం తెచ్చింది యువతలకి. 4-5 చీరలు మాత్రమే ఉన్నాయి అందులో. పెళ్లినాడు అత్తగారు పెట్టిన పట్టు చీరలు కానీ నగలు కానీ ఏమీ తీసుకోలేదు. అక్కడే అల్మారాలో ఉంచేసింది. బస్టాండ్ దాకా రావా అబ్బాయి? అతను ఉలుకు పలుకు లేకుండా కూర్చుంటే మరోలా అర్థం చేసుకున్నాడు తండ్రి. ఏం కుర్రాళ్ళు, పెళ్ళాం నెల నిండి పుట్టింటికి పెడుతుంటే విడిచి ఉండలేక బాధపడుతుంటారు. అప్పుడే అడిగాడు ఈయన. ఆయన ఎక్కడికి వస్తారు నాన్న? వచ్చి చేసేదేమిటి? గడప దాటుతూ కుర్చీలో పేపర్ చూస్తున్న భర్తకి చూడాలని కూడా అనిపించలేదు బామ్మకు. అన్నీ వదులుకొని అన్నం కూడా తినకుండా మొండి ధైర్యంతో వెళ్ళిపోతున్న ఆమెను వెనక నుండి దీర్ఘంగా పరికించాడు జగన్మోహన్. ఆవిడ ఇంట్లో
ఆవిడ ఇంట్లో ఉన్నంతసేపు తెలియని ఒంటరితనం మీద తోచింది గడప దాటి వెళ్ళిపోగానే. కానీ వెధవ ధైర్యం కాకపోతే పిల్లాడో పుడితే అది పుట్టింట్లో ఎలా నిలుస్తుందో చూడనా? బిడ్డని చంకనేసుకొని పరిగెత్తుకు రాదు? అలా ఊహించుకుంటుంటే అనివార్యమైన ఏదో వింత భావన, వింత అనుభూతి ఎక్కడిదో ఇది. తండ్రి వెనక తల వంచుకొని మెల్లగా అడుగులు వేస్తూ వస్తున్న కూతురిని పుట్టడు ఆత్రంతో పరికించింది బామ్మ తల్లి. నెలల నిండి పురిటికి వస్తుంది. రాత్రి ఇవాళ పగలు కూడా అన్నం లేక నీరసించిపోయిన బామ్మ తల్లి కళ్ళు చెరువులు చేసింది. ముందు ఏదైనా పెట్టు పద, కాళ్ళు కడుక్కొస్తాను అంటూ బాత్రూమ్ కేసి వెళుతున్న కూతురిని వింతగా చూసింది తన తల్లి. అన్నం వడ్డించి దగ్గరే కూర్చుంది. ఆవిడ ఆశ్చర్యాన్ని పోగొట్టడానికి ఏదో ఒకటి కల్పించి చెప్పక తప్పలేదు. అక్కడ నా చేతి వంట నాకు సహించలేదమ్మా, తల్లి ఆర్ద్రంగా అంది. నాకు తెలుసమ్మా, అందుకే 5వ నెల పంపించమంటే పంపించాడు కాదు మీ ఆయన. వేవిళ్లతో నీ అవస్థలో నువ్వుంటే నీ ప్రాణానికి వచ్చి పడ్డారా మీ అత్తగారు వాళ్ళు? ఆవిడేమైనా వంట దగ్గరికి వచ్చేదా? నాకు తెలుసులే, తెడ్డుండగా చెయ్యేందుకు కాల్చుకోవడం అనే రకం ఆవిడ. అంతా వచ్చి నీ మీద పడి చాకిరీ చేయించుకోవడానికి సిగ్గైనా లేకపోయింది వాళ్లకు. మొత్తం మనిషి కూడా కాదు. ఇన్నాళ్ళ ఆకలి ఈరోజే తీర్చుకుంటున్నట్టుగా తింటున్న బామ్మను చూస్తే తల్లి హృదయం మరీ నీరైపోయింది. అత్తింటి అష్టైశ్వర్యాలు ఉన్న పుట్టింటి పుల్లకూరే రుచి ఆడపిల్లకు. పిల్లాడు 5 నెలలు పైబడితే కానీ పంపించని ఈసారి అల్లుడేమైనా ఎగిరిపడని. తన నిర్ణయం ముందు తల్లి ప్రేమాభిమానాలు గుర్తువచ్చి ఇంచుకు వణికింది బామ్మ. ఎంత మమకారం ఉన్న తల్లి అయినా వస్తువుపోయే కూతురు మీద ఉండే అభిమానం కాపురం మొదలుకొని పుట్టింట్లో తిష్ట వేసే కూతురు మీద ఉండదు. క్రమంగా భామ నిర్ణయాన్ని కూల్చివేసే అనుభవాలు చాలానే జరిగాయి అక్కడ. బడి నుండి వస్తూ సత్యవతి, ఎక్కడమ్మా ఇలాగా, నీకు ఇష్టమని సపోటాలు తెచ్చాను అంటాడు ఆప్యాయంతో వలకబోసే తండ్రి. రహస్యంగా చాటుకు పిలిచి ఇదిగో అంటూ నోట్లో ఏదో మిఠాయి కుక్కి నోరు పట్టకుండా ఉక్కిరి చేసి, ఓసే సత్య, పాపాయని ఎత్తపోతున్న ఈ శుభతరుణంలో నా ప్రజెంట్ అంటూ మురిపించే చిన్నన్న. ఆ నెల ఉద్యోగంలో చేరిన తమ్ముడు మొదటి జీతం తెచ్చి, ఇది నీ పుట్టబోయే పాపాయికి ఏదైనా చేయించుకోవడానికి నా బహుమతి అంటుంటే, ఇంకా ఎన్నాళ్ళు మోస్తావే చెట్టి తల్లి, నీ మనసులో ఇంకేం కోరికలు ఉన్నాయో చెప్పు, ఏదైనా మనసులో కోరిక ఉంటే కూడా నన్ను కాన్పు ఆలస్యమవుతుందట అని పరిహాసాలాడే వదినలు. ఇందరి మధ్య గాలిలో దీపంలా చలించిపోతుంది బామ్మ నిర్ణయం. 9 వెళ్ళి 10వ నెల కూడా వెళ్ళిపోతుంటే ఏరు దాటితే తొందరగా కంటారట. ఇప్పుడు ఏరు ఎక్కడ దాటించగలం కానీ మన భోజనానికి తీసుకెడదామే అని ఓ రోజు వనభోజనానికి కూడా తీసుకెళ్లారు బామ్మను. బామ్మ అప్పుడప్పుడు విచారంగా ఉండటం చూసి మగడి మీద మనసు పోయిందేమో. అయినా ఆ మహానుభావుడు గట్టివాడే. వచ్చి 2 నెలలు కావస్తుంది. వచ్చి చూడాలనిపించలేదంటే వింతే. మీ అన్నే అయితేనా అనే చిన్న వదిన కళ్ళల్లో కదిలే తృప్తి, గర్వం చూసి నమ్ముకునేది. అందరికీ అదృష్టం ఉండొద్దు అని అందరి ఎదురు చూపులు ఆఖరయ్యాయి. ఒకనాటి తెల్లవారుజామున అతి సుఖంగా ఆడపిల్లను కన్నది బామ్మ. బిడ్డను పక్కనుంచుకొని పడుకుంది. గంట క్రితం వరకు కడుపులో కదలాడిన బిడ్డ ఇప్పుడు చేతులు కాళ్ళు ఆడిస్తూ పక్కలో గిలిగింతలు పెడుతుంటే ఓ వింత అనుభూతి, విచిత్రమైన హాయి. అంతా నీ పోలికనే, రంగు మాత్రం కాదు. తెల్లగా దూదేకులా పుట్టింది. బతికి బట్ట కట్టాలి కానీ రాణివాసం వెలగబెడుతుంది. పిల్లను కాళ్ల మీద వేసుకుని చమురు పట్టించి చేతులు కళ్ళు సాగదీస్తూ అంది తల్లి. తండ్రి అన్నగారు వచ్చి చూశారు. పెద్ద వదిన ఫ్లాస్కులో పాలు తీసుకుని వచ్చింది. అమ్మో, మావాడు భలే చక్కని పెళ్ళాన్ని సంపాదించాడే, కాబోయే కోడల్ని అపురూపంగా చూసింది ఆవిడ. ఎందరూ ఎంత ఆపేక్ష చూపినా వెలితిగానే ఉంది బామ్మకు. ఆపేక్ష చూపవలసిన వాడు వేరే ఉన్నాడు. ఇలా పక్కన బిడ్డనుంచుకొని పడుకున్నప్పుడు రక్తం కలుపుకొని రక్తం పంచి ఇచ్చినవాడు అపురూపంగా చూపులు కురిపిస్తుంటే ఆ హాయి వేరు. ఆ మొద్దుగా పళ్ళు కొరుక్కుంది బామ్మ. ఇంత తొందరగా బిడ్డ తండ్రి కావడమా? ఫ్యామిలీ ప్లానింగ్ అమలు పరుద్దామనుకున్నానే అన్నాడు. కాదు, ఈ పిల్లని ఎలా ప్రేమించగలడు? అల్లుడికి టెలిగ్రామ్ పంపి వియ్యంకుడికి ఉత్తరం రాశాడు బామ్మ తండ్రి. అమ్మాయి ఆడపిల్లను ప్రసవించింది, తల్లి బిడ్డ క్షేమం అంటూ. అతను ఎవరో వచ్చాడు, ఉదయభాస్కర్ అట. వదిన వచ్చి చెబితే ఆనాటి సంఘటన గుర్తు వచ్చి గుండె జల్లుమంది బామ్మకు. ఇంత దూరం వెతుక్కుంటూ ఎందుకు వచ్చినట్టు? సానుభూతి చూపడానికా, అనునించడానికా ఏమిటో అతడికి మొగం చూపాలంటేనే సిగ్గుగా ఉంది. పచ్చగా పసుపు రాసుకొని పుకటి నీళ్లు పోసుకున్నావు. మగవాళ్ల గాలి సోకకూడదు. ఆయన్ని ఈ కిటికీ దగ్గరికి పంపిస్తాను, యువతల నుంచే మాట్లాడు అని చెప్పి వెళ్ళి అతడిని పంపించింది వదిన.
ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నారా? గాగుల్స్ చేతిలో పట్టుకొని తెల్లని సూట్లో వచ్చాడు. ఇక్కడికి మీరు పని మీద వచ్చాను. అలాగే మిమ్మల్ని చూసిపోదామని, కొడుకో బిడ్డో తెలుసుకుందామని. ఆ పాటి క్షేమం తెలుసుకునే అవసరం నాకు లేదా? మొదట బాగుండదనుకున్నాను వస్తే, కానీ ధైర్యం చేశాను. మీ ధైర్యం నాకు నచ్చలేదు. అక్కడ లాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. జరిగింది చాలదా? నా ప్రాప్తం ఇంతేననుకుంటాను, కానీ అనవసరంగా మీరెందుకు నిందపడడం నా మూలంగా? సరే, కానీ మీ బేబీని చూపండి. పొత్తులలో బిడ్డను ఎత్తి చూపింది యువతల నుండి. మీకంటే అందంగా ఉంటుంది మీ పాప. అతను నిస్సంకోచంగా అంటుంటే చటుక్కున రెప్పలు వలుచుకుంది బామ. కొద్దిగా పాలిపోయిన ముఖం పసుపు పూతతో మరింత ఆకర్షణీయంగా మెరిసిపోతుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. అక్కడికి ఎప్పుడు వస్తారు? చేసుకున్న నిర్ణయం స్థిరమైతే వచ్చే మాట లేదు. అదేమిటి? కలవరపడ్డాడు విస్మయంగా. అదంతే, తర్వాత ఎప్పుడైనా కలుసుకుంటే మీకు చెబుతా కానీ ఇప్పుడు మీరు త్వరగా వెళ్ళిపోండి. వీళ్ళ చెవిలో ఏదైనా పడితే లేనిపోని రభస. వస్తానండి. మీకు రాయనిపిస్తే ఎప్పుడైనా ఓ ఉత్తరం ముక్క వ్రాసి పడేయండి. అడ్రస్ కార్డు ఇచ్చి స్టూల్ మీద నుండి లేచాడు ఉదయభాస్కర్. అతడి కళ్ళల్లో ఏదో అవ్యక్తమైన బాధ. వెళ్ళిపోతున్నారా? కాఫీ తెచ్చాను. మర్యాదగా కాఫీ కప్పు అందించింది బామ వదిన. ఆడబిడ్డ వైపు సన్నిహితులకు ఆ పాటి మర్యాద చేయడం తన ధర్మం అన్నట్టుగా. అతడు వెళ్ళిపోయాక అడగనే అడిగింది. ఎవరైనా? స్నేహితుడు. నీకా మీ ఆయనకా? మగవాళ్ళకే కానీ ఆడవాళ్లకు స్నేహితుడు ఉండకూడదా ఏమిటి? నువ్వేమైనా ఆఫీస్లో ఉద్యోగం వెలిగిస్తున్నావు కనుకనా మగ స్నేహితుడు ఉండడానికి? ఉద్యోగం చేయకపోయినా అలాంటిదే చేస్తున్నాను. ఈ మధ్య కొన్ని నాటకాల్లో పాల్గొన్నాను. మొదటిసారిగా మా మహిళా మండలి తరపు నుండి వేసిన నాటకంలో బాగా నటించానని ఇప్పుడు వచ్చిన అతడు ప్రోత్సహించి మరికొన్ని నాటకాల్లో పాల్గొనేటట్టు చేశాడు. రేడియో నాటకాల్లో కూడా పాల్గొనే అవకాశం కలిగించాడు ఈయన మంచి రచయిత వదిన. మా మహిళా మండలి ప్రెసిడెంట్ గారి తమ్ముడు అతడు. అందుకని బాగా పరిచయం అయ్యాడు. సందేహంగా చూడసాగింది వదిన. మీ ఆయన స్నేహితుడేమో, కాకపోతే మీ స్నేహితురాలి భర్తేమో అనుకున్నాను. నీ స్నేహితుడేమిటి? పుట్టింట్లో పుగుడు పోసుకోవడానికి వచ్చి నేను చూడాలని రావడం ఏమిటి అన్నట్టున్నాయి ఆమె చూపులు. అంతరంగం మదురుతున్నా మొండెదీరం తెచ్చుకోక తప్పలేదు బామకు. బారసాల చేసుకోవడానికి బామ భర్త వస్తాడని, పల్లె నుండి బామ అత్తగారు వస్తారని ఎదురు చూశారు. బామ ఇంట్లో ఎంతో అట్టహాసంగా బారసాల ఏర్పాట్లు చేశారు. అత్తగారి వైపు వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. మధ్యాహ్నం దాకా ఎదురు చూసి నిస్పృహగా గదిలోకి వచ్చింది సత్యభామ తల్లి. ఇదేం మరి, అదే ఒక్కరు కూడా రాలేదు. వచ్చే ముందు ఏమైనా పోట్లాట జరిగిందా? పిల్లను ముద్దాడుతున్న నెపంతో జవాబు ఇవ్వలేదు బామ. చెప్పడం లేదు నువ్వు. ఏం జరిగింది? కాకపోతే నువ్వు వచ్చినప్పటి నుండి ఒక్క ఉత్తరం ముక్క కూడా లేకపోవడం ఏమిటి? మీ ఆయన వచ్చి చూసి వెళ్ళకపోయినా వాళ్ళు రాలేదని ఇంత చేసి పిల్లని తొట్టులో వేయకుండా ఎలా ఉంటారు? కానీ నిరుత్సాహంగా జరిగాయి అన్నీ. అవతల హాల్లో పేరెంట్ వాళ్ళంతా వచ్చి కూర్చుంటే బామ తల్లి గదిలోకి వచ్చింది. నువ్వు సూట్ కేసు తాళం చెవులెట్టితే నగలు తీస్తాను. ఇలాంటప్పుడు పెట్టుకోకపోతే పెట్టెలో పెట్టి మగవడానికా? సాకులు వెతకటం అనవసరం. ఇవాళ కాకపోయినా రేపైనా తెలిసే విషయమే ఇది. వాళ్ళు పెట్టిన నగలేవి తీసుకురాలేదు. ఎందుకు? వాళ్ళు ఏమైనా అన్నారా? నేను చెప్పకపోయినా రేపు వాళ్ళ వల్ల తెలుస్తుంది. అవతల పాపను తొట్టలో వేసే వేళ మించిపోతుంటే ఇప్పుడు సాగదీస్తూ కూర్చోలేను. పద తర్వాత తెలుస్తాను సంగతి. పాపకు సూర్యప్రభ అని నామకరణం చేశారు. రాత్రి అందరి భోజనాలు అయ్యి నిద్రలకు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక బామగదిలోకి వచ్చింది తల్లి. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? తెగతెంపులు చేసుకునే వచ్చాను. ఆవిడ నోరు తెరిచింది. అంత మించిపోయేది ఏమొచ్చింది? మీతో చెప్పి లాభం లేదమ్మా. నేను అన్యాయాలుగా భావిస్తున్నవి, నాకు అసంతృప్తిగా తోస్తున్నది, ప్రతి సాధారణ గురిని పట్టించుకోకుండా అనుభవించేది, అవే నాకు విపరీతంగా సహించగానేవిగా తోస్తున్నాయి. నువ్వు కొండ మీద నుండి ముడిపడ్డావా? ఆ సాధారణ గృహిణి కడుపు నుండి పుట్టిన దానివే కదా. అలాంటి వాటికి నేను సమాధానం చెప్పలేను, బరువుగా పలికింది బామ్మ. వాంఛ తప్ప ప్రేమ లేదు. ఏదో చాకిరీకి కొన్న దాసీ పిల్లల తప్ప అర్ధాంగి అన్న సమరసభావం, కష్టంలో సానుభూతి, దాంపత్యానికి కావలసిన రసానుభూతి ఇవేవీ లేవు. ఇలాంటి సూక్ష్మమైన విషయాలు ఎలా చెప్పగలదు? ఇవి నీకు కష్టంగా తోస్తున్నాయా? ఆడదానిమై పుట్టి ఆ మాత్రం మోచుకోకపోతే ఏమన్నమాట అంటూ అమ్మ లాంటి వాళ్ళు తంతారు కూడా. తెల్లవారడంతో అందరికీ తెలిసిపోయింది సంగతి. వెళ్ళవేసినట్టు మారిపోయాయి వాళ్ళ ముఖాలు. తండ్రి వచ్చాడు. ముందు అనునయింపుగా అడిగాడు. జవాబు రాకపోయేసరికి కొంచెం కోపంగానే గద్దించాడు కూతుర్ని. అసలు జరిగిన సంగతితో చెప్పు. వాళ్ళది తప్పుంటే వాళ్ళను 4 ముఖం మీద తన్ని వస్తాము. నీ తప్పుంటే క్షమాపణ చెప్పుకొని తల్లి పిల్లను అప్పగించి వస్తాము.
కొంచెం సోషల్గా ఉంటున్నానని లేనిపోయిన నిందలు వేసి బాధిస్తున్నారు. మనిషి మీద ఆపాటి నమ్మకం లేకపోయాక అతడితో కాపురం ఎందుకు? అతడికి ఇష్టం లేకపోతే సోషల్గా తిరగకపోతే ఏమైంది? నీకు కావాల్సింది సంసారం కానీ తిరుగులతో అవసరం ఏమిటి? నమ్మకం ప్రేమాభిమానం లేకపోయాక ఆ కాపురం నాకు అక్కర్లేదు ముఖం తిప్పుకుంది. సంసారం మొదలుకోవడం అంటే అంత సులువైన సంగతి కాదు. సంసారం మొదలుకొని నువ్వు ఏదైనా ఉద్యోగం వెతుక్కొని వెతుకుతానన్నా అది నీకు గౌరవప్రదం కాదు, మాకు కీర్తిదాయకం కాదు. చూడు సత్య, చదువుకున్నావు, ఇంతవరకు అన్నీ తెలిసిన యోగ్యురాలివి అనిపించుకున్నావు. ఇవాళ నేను నీకు బుద్ధి చెప్పవలసిన వస్తుందనుకోలేదు. అన్నీ అనుకూలమైన కాపురాలు ఎక్కడున్నాయో చెప్పు. సహనం స్త్రీకి భూషణం. అతడిలో కాస్త ఆలోచన శక్తి తక్కువేమో. ఇదే స్థితిలో ఎప్పటికీ ఉండడు. బిడ్డ తండ్రి కూడా అయ్యాడు. నిదానం సహజంగా వస్తుంది. నువ్వు తొందరపడకు. నెల లోపల ఎలా పంపించగలం కానీ 3వ నెల పడ్డాక మీ అమ్మ వచ్చి దిగబెట్టి వస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచన వదిలేసి సంసారం చక్కదిద్దుకునే ఉపాయం వెతుక్కో. అదే ఖాయం అన్నట్టుగా లేచి నిలబడ్డాడు ఆయన. రెచ్చిపోతూ వచ్చింది తల్లి. బిడ్డ తల్లి కూడా అయింది. ఇంటా వంట లేని ఈ బుద్ధి ఎక్కడిదో దీనికి. అందరి ఆర్భాటాలకు ఒక్క తిరస్కార వీక్షణం తప్ప మరేమీ అనడం లేదు బామ్మ. అందరి తిట్లకు జవాబు లేకుండా రాయిలా ఉండిపోతుంది. అసలు జరిగిన సంగతితో తెలుసుకురావడానికి పెద్ద కోడలు సరోజని ప్రయాణం చేయించారు ఈ వారం రోజుల్లోనే వెళ్ళడానికి. కానీ ఈ లోపలే బామ్మ అత్తమామలు దిగారు. ఒక్క బామ్మకు తప్ప తక్కిన పెద్దల గుండెలని దడ్డలాడాయి. కాళ్ళు కడుక్కోండి ముందు, విజయపురాలి మర్యాదలు చేయబోతే ఇసురించి పారేస్తూ అన్నారు. మీ ఇంట్లో కాళ్ళు కడిగే రోజులు పోయాయి. మీ మర్యాద కోసం రాలేదు. అయిన మర్యాదలు చాలు ఇక్కడికి. మా వాడు పిల్లని తీసుకురమ్మన్నాడు. 3వ నెల రాగానే మేమే తల్లి బిడ్డను తీసుకొచ్చి దిగబెట్టానుకున్నాం. బామ్మ తండ్రికి విసురుగా అడ్డం పోయాడు వియ్యంకుడు. ఆవిడెక్కడికి? మా వాడు దాన్ని ఏలేది కల్లా బెరతెగిన ఆడది. మా బోటి మర్యాదస్తుల జంట ఉండదగనిది. బుద్ధి చెప్పుకుంటారు. ఆవిడ చేష్టలు చూచి ముచ్చటపడతారు. మీ ఇంట్లోనే ఉంచుకోండి, మాకు అవసరం లేదు. యువతల వాళ్ళని పూర్తిగా హీనంగా పూచిక పొలాలు తీసి పారేస్తుంటే సహించలేకపోయాడు బామ్మ తండ్రి. జరిగిందేమిటో చెప్పండి. మా పిల్లది తప్పుంటే 4 చీవాట్లేసి బుద్ధి చెబుతాం. ఏదీ చెప్పకుండా మీ వాడు మా పిల్లను వదిలేస్తాడంటే ఇదే మర్యాదస్తుల లక్షణమా? ఆవిడ నడిపిన భాగవతం ఒక ఘట్టమనా? నాటకాలని, మహిళా మండలని, సాంఘిక సేవలని ఇన్నీ సరే. ఒక మర్యాదస్తుడి భార్య ఈమెకు మగవాళ్లతో స్నేహాలు ఎందుకు వచ్చాయిట? వాడితో వీడితో వేళాపాళ లేకుండా తిరగటమా? పసవున్న మగవాడెవడైనా సహించేదేనా? మా వాడు కనుక సరిపోయింది. మరొకడైతే గొంతు పిసి గోయి తీసి నడి ఇంట్లో పాతిపెట్టేవాడు. కూతురు మీద విరుచికి బామ్మ తల్లి. ఇంటా వంట లేని పనులు ఏమేం చేసావే? ఇక్కడికి లెంపలు వేసుకుని ఆ పెద్దవాళ్ళ కాళ్ళు పట్టుకోపోవే బుద్ధి లేదానా? ఇసురుగా ముఖం తిప్పుకుంది బామ్మ. కాళ్ళ మీద పడవే, వాళ్ళు పిల్లని ఇమ్మంటున్నారు. చాలా నిగ్రహంతో అంది బామ్మ. తీసుకుపోని, నా బ్రతికే నాకు భాగమైతే అది కూడా ఎందుకు నా మెడకు? ఓహో, అంతదాకా వచ్చింది వ్యవహారం. మొన్న ఉదయభాస్కర్ అక్కడ గుర్తు వచ్చి సర్వం అర్థమైనట్టుగా చూసింది. ఎవడి కోసం నీ కడుపు తీపి కూడా చంపుకుంటున్నావో నాకు వాడు నిన్ను గోతిలో దింపి ఉడాయిస్తాడే, అప్పుడు నీ బతుకు కుక్కలు కూడా పట్టించుకోవు. అమ్మ అసహనంగా రంక పెట్టింది బామ్మ. నేను ఎవడి వ్యామోహంలోనూ పడలేదు. కేవలం నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం కోసమే నేను కాపురాన్ని వదులుకుంటున్నాను. ప్రాణాధికమైన నా బిడ్డను వదులుకుంటున్నాను. ఇక్కడితో ఆగిపోదు కాలం. ముందు చూడండి. మీ కూతురు ఒక సంసారం వదులుకున్నదని తప్ప మరో అపవాదు మీకేదైనా తీసుకొస్తానేమో. మగడిని వదిలేయడం కంటే మంచిన అపవాదు ఏముంది తల్లి? నెత్తి బాదుకుంది ఆవిడ. కూతురిని లొంగదీయడం చేతగాక వియ్యపురాలి చేతులు పట్టుకొని ప్రాధేయపూర్వకంగా, పెద్దవాళ్ళు, మీరు సహనం వహించాలి. దాన్ని మీరు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? ఒక కాపురం కొల్చడానికి ఒక క్షణం పట్టదు. నిలబెట్టడానికి ఎంత ప్రయత్నం కావాలి? మీ గొడుగు కాపురం పాడైతే మీకు బాధ లేదా? కోడలు వదిలేసిందంటే మీకు మచ్చే కదా. మాకేం మచ్చ కాదు. మా వాడికేం మగమహారాజు. దీని ముఖాన్ని విడాకులు పడేసి లక్షణంగా మరో పిల్లను పెళ్ళాడి సుఖపడతాడు. చెడేది మీ పిల్లే. మచ్చలు మానని గాయాలు మీకే. బామ్మ తల్లిదండ్రులు వాళ్ళను కొండ దింపడానికి మరీ ప్రాధాయపడ్డారు. ఏదో జాలి తలిచినట్టుగా చివరికి సెలవిచ్చాడు బామ్మ మామగారు. వచ్చి మా వాడి కాళ్ళ మీద పడమని చెప్పండి. మేము చెప్పవలసిన తీరుగా చెబుతాం. ఆ పైన మీ పిల్ల అదృష్టం, మీ అదృష్టం. అమ్మాయి, నువ్వు ఇక ఒక్క మాట ఎదురు చెప్పిన మర్యాద దక్కదు. రేపు వాళ్ళతో ప్రయాణం కట్టు. నేను ఎవరి కాళ్ళ మీద పడదలుచుకోలేదు. ఆ ముష్టికాపురం నాకు అక్కర్లేదు. పిల్లను కావలిస్తే తీసుకెళ్ళండి. పాపను పొత్తిగుడ్డలు కూడా లేకుండా గడప యువతల పడేసి దబేలన తలుపేసుకుని తలుపును అనుకుని వెక్కి ఏడవసాగింది బామ్మ.
పచ్చి వెలక్కాయ గొంతులో పడింది బామ అత్తగారికి. పిల్లని తీసుకెడతామంటే పిల్ల కోసం కుక్కలా వచ్చి పట్టుంటుందని కొన్నారు కానీ పిల్లని తీసి ముఖం మీద కొట్టి పొమ్మంటుందని కల్లో కూడా అనుకునేది పాపం. చాటుకుపోయి వాళ్ళు ఏవో గుసగుసలాడుకున్నారు. చివరికి వియ్యంకుల ఎదుటికి వచ్చి తమ అవస్థ ఏమీ కనిపించనీయకుండా పిల్లనిచ్చుకున్న వాళ్ళను కరుణించే దేవతల్లా తల్లి పిల్లను ఎడబాపే పాపం మాకెందుకు కానీ మీ బిడ్డకు బుద్ధి చెప్పి తీసుకువచ్చి వాడి కాళ్ళ మీద వేసిపోండి. ఈ నెల లోపలే జరగాలి. ఆ పని ఎవరినని లాభం లేదు. మరొకసారి చెబుతున్నాం, మావాడేం చెడిపోడు. చట్టసమ్మతంగా విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుని సుఖపడతాడు. మీ పిల్లగదే అధోగతి. వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు నచ్చ చెప్పి లాభం లేకపోయింది బామకు. వివరంగా సంగతి ఏమిటో కనుక్కుందామని ఈ మనువు కుదిర్చిన బామ పెద్ద వదిన సరోజ జగన్మోహన్ దగ్గరికి వెళ్ళింది. 1-2 చేసి చెప్పాడు అతడు. పాలతొండను పామును చేసి వర్ణించాడు. తప్పంతా నీ ఆడపడుచుదే పొమ్మన్నాడు. మా సత్య కొంచెం పెంకిదే అన్నయ్య. ఆ సంగతి నీకు పెళ్లికి ముందు తెలుసు కదా. సహించలేని వాడివి, సర్దుకుపోవడం చేతగాని వాడివి ఆమెను పెళ్ళెందుకు చేసుకున్నావు? పెంకిదేనా పెళ్ళయ్యాక తగ్గుతుందనుకున్నాను. తగ్గటం మాట అటుంచి మందలించే కొద్దీ రేగిపోతుంది ఆవిడ. అవసరమో అనవసరమో, సవ్యమో అపసవ్యమో నేను వద్దన్న పని తను ఎందుకు చేయడం? ఆ పాటి అభ్యంతరం ఆంక్షలు పెట్టలేకపోతే నేను మగాడిని ఏం లాభం? తను అభిమానవతి, నేను పేడి మూతివాడినా? అందుకే ఆవిడ దారి ఆవిడది, నా దారి నాదే. ఒక నిండు సంసారం కూలిపోతుంటే చూస్తూ ఊరుకోలేమన్నయ్యా. నిజంగా అందుకు చింతించాల్సింది అది నీకు నాకు ఎందుకు? తొందరపడుతున్నావు నువ్వు. మా సత్యం ఊహలు భావాలు మారిపోతున్న ఈ సమాజానికి అనుకూలంగా సాగిపోతున్నాయేమో. అభ్యుదయం పేరిట ఇంకా కొంచెం ముందుకు కూడా వెళ్ళిందేమో. నువ్వు అందుకు అనుకూలంగా మారకపోవడమే మీ దంపతుల మధ్య ఈ చిన్న కలహమేమో. నువ్వు కొంచెం అభ్యుదయం వైపు చూపుపోనీ రాదు, పేచి తగ్గుతుంది. చిలకలా పలుకు సరోజ. నాకు కోపం వస్తుంది. ఎవరితోనో అర్ధరాత్రి పూట కారులో వచ్చి దిగితే అభ్యుదయం పేరుతో కళ్ళు మూసుకొని కాపురం చేయమంటావా? అలాంటి దానితో మగశేషులైనంత మాత్రం తప్పుగా ఎందుకు అర్థం చేసుకోవాలి? వాళ్ళది స్వచ్ఛమైన స్నేహమే కావచ్చు. కానీ అలాంటి స్నేహాలకు తిరుగుళ్లకు మన కుటుంబం వంశం అలవాటు పడ్డాయా? ఇది కొత్తగా నేర్పుతుందా? నీ ఆడబిడ్డ మగడిని వదిలేసిందంటే మీ కుటుంబానికి మచ్చ వస్తుందని నువ్వు పాకులాడుతున్నావు. ఎవరి స్వార్థం వాళ్ళది. అది ఎలాంటిదైతేనే కళ్ళు మూసుకొని కాపురం చేయమంటున్నావు. కానీ అది అసంభవం. అది వచ్చి నా కాళ్ళ మీద పడితే అప్పుడు ఎలా ఉండేదో పరిణామం. ఇప్పుడేం లాభం లేదు నీ రాయబారం. ఇప్పుడు తను తగ్గడం నామోషి. ఇంకా తలకెక్కి కూర్చోగలదు. తల్లిదండ్రులను పంపించకముందు అతడు బింకంగా ఉన్నాడు. బిడ్డ తల్లి అయ్యాక ఎలా తప్పించుకోగలదని. బామ సవాల్గా నిలిచిపోతుందనుకోలేదు. సరోజ రాకతో సంగతులు తెలిసాయి. అందరూ బామను తిట్టేవారే. దీనికేదో రోగం పుట్టింది నిజంగా. జీతం కూడా చేతికిస్తున్నాడట. ఏం చేసుకున్నా అడిగేవాడు కాడుట. మాకు ఆ పాటి భాగ్యం కూడా లేదు. ఏం తక్కువైందని దీనికి ఆ పాడు బుద్ధి పుట్టినట్టు. ఇంటి ముందుకు ఏం కావాల్సిన సామాను వచ్చినా ముందు ఎవళ్ళ దగ్గర బదులు చేసి ఆయన వచ్చాక అప్పు చేశానంటూ అడిగి ఇప్పించుకోవాలి. మగడి జీతం చేతిలో పడినంత మాత్రాన పొందే సౌఖ్యం ఏమిటో అమ్మకిలా తెలుస్తుంది? దొంగకు తాళం చెవులు ఇవ్వడం తప్ప. అమ్మ ఆటలు సాగుతున్నాయి. పండగలకు ఆడపిల్లల సాగలకు అవసరమైనప్పుడల్లా షాపు నుండి గుడ్డలు తెప్పిస్తుంది. కిరాణా కొట్టు నుండి ఎప్పుడు అవసరమైన వస్తువు అప్పుడు తెప్పిస్తుంది. చేతిలో నగదు పైకం అడకపోయినా అప్పు చేయడంలో వెనుకంజ వేయదు ఆమె. నాన్న పని అంతా బిల్లు చూడడం, డబ్బు ఉన్నప్పుడల్లా తీర్చివేయడం. ఎందుకు చేసావి అప్పు అని ఎప్పుడూ విమర్శించిన పాపాన పోలేదు ఆయన. మగడు జీతం చేతిలో పెట్టినంత మాత్రాన సౌఖ్యం ఏమిటో లేనిపోని ఇరకాటం తప్ప. సాయశక్తులా నచ్చజెప్పు చూచారు ఆమె బామకు. వెనకపోతే మందలించారు, చివాట్లేశారు. చివరికి విసిగి కాపురం చెడగొట్టుకున్న వాళ్లకు నా ఇంట్లో స్థానం లేదు అన్నాడు తండ్రి బెదిరిద్దామని. పసిగుడ్డుతో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలదన్న ధీమాతో. కానీ 2 నిమిషాలు తయారైపోయింది బామ. భుజం మీద పసిపాపతో, చేతిలో సూట్ కేస్తూ. సెలవు నాన్న. నీ గడప దాటి వెళ్ళి చెడ్డ పని ఏది చెయ్యను. భవిష్యత్తు చెడగొట్టుకోను. నా కాళ్ళ మీద నిలబడి పైకి వెళ్ళిపోగలనన్న నమ్మకంతో వెళుతున్నాను. ఒక్క సంసారం చెడగొట్టుకున్నానన్న అపవాదు తప్ప నీకు కళంకమేది రానియనని హామీ ఇస్తున్నాను. బామ వెళ్ళిపోతుంటే అందరూ అవాక్కైపోయారు. పోటీకి తీసుకొచ్చినప్పుడు 5 నెలలు బాలింతతనం జరిపి కానీ తల్లి పిల్లను పంపించనన్న తల్లి ఏ మూలనో నోట్లో గుడ్ల కుక్కుకొని కుమిలి ఏడుస్తూ ఉండిపోయింది. భుజం మీద పాపతో గుమ్మంలో నిలబడ్డ బామను చూసి విస్మయంతో ఆహ్వానించింది శ్యామసుందరి. లోపలికి రా. సూట్ కేసు పక్కకు పెట్టి శ్యామసుందరి చాచిన చేతుల్లో పాపను ఉంచి
లాగుతున్న చేతులను ఒత్తుకుంటూ సోఫాలో కూర్చుంది బామ్మ. ఏం పేరు? సూర్యప్రభ. ఏమిటి విశేషాలు? సూట్ కేసు వైపు సైగ చేసి అడిగింది. సత్యభామ పురటికి వెళ్ళడం తెలుసు. తర్వాత జగన్మోహన్ ఇల్లు ఖాళీ చేసి మరో వీధిలో ఇల్లు తీసుకోవడం తెలుసు. ఆ పై సంగతులేవి తెలియవు. అన్ని వివరాలు తర్వాత. ముందు నాకేదైనా ఉద్యోగం చూసి పెట్టాలి అన్నయ్య. చంద్రశేఖర్ ఆశ్చర్యంగా అట్టే చూస్తున్నాడు. పొట్లాడుకున్నారా ఇద్దరు? పొట్లాడుకోవడం కాదు, తెగతెంపులే జరిగిపోయాయి. కొంచెం ఆవేదనగా అంది బామ్మ. బరువుగా మునిగాడు. కొంచెం వంటింట్లోకి పదండి, శోష వచ్చేట్టుంది. పాపను సోఫాలో పడుకోబెట్టి లేచింది. చెప్పవేం, మీ పుట్టింటి నుండేనా ఇప్పుడు రావడం? అక్కడి నుండే. వాళ్ళతో కూడా పోట్లాడావా? మగడిని వదిలేసిన దానికి మా ఇంట్లో స్థానం లేదన్నారు. అదేమిటో మగవాడికి అంత ఆధిక్యం. పుట్టగా పెరగ్గా నేను ఒక్కదాన్నే మధ్యతరంలో అత్తగాడితో ముడిపెట్టి ఆ ముడి ఇలా మెడకు బిగిసిపోతున్నా ఆ ముడికే బలి అయిపోవాలనడం అదేమీ ధర్మమో బోధపడ్డం లేదు నాకు. మన బిడ్డను పెంచి పెద్ద చేసిన నాడు తెలుస్తుందేమో ఆ ధర్మం. నవ్వుతూ వంటింటికేసి దారి తీసింది శ్యామసుందరి. చేతి నిండా ఫైల్స్ కట్టతో ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంది బామ్మ. సత్యభామ తన వైపుకే వస్తున్న రాఘవేంద్రం చూసి గతుక్కుమంది. మొదట కొంచెం మిచ్చలుడిగా ఉండేదేమో కానీ ఇప్పుడు మరీ కట్టుదిట్టాలైపోయినాయి. మగడిని విడిచిన ఆడదంటే ఇప్పుడు అందరి కళ్ళకు పని. ఎవరైనా ఏమైనా అనుకొని తన తత్వానికి అనుగుణంగా తిరిగేదే కానీ వస్తువు తండ్రికి మాట ఇచ్చి వచ్చింది. మీకు మచ్చ వచ్చే పనేది చేయనని. తనకు తానే సంఖ్యలలో బందీ అయింది కనుక. నేను విన్నది నిజమేనా బామ్మ? చాలా చింతిస్తున్నట్టుగా అడిగాడు అతడు. ఏమని విన్నావు? ఇద్దరు విడిపోయారని. ఇంకా చట్టసమ్మతంగా విడిపోలేదు, అదొకటే మిగిలి ఉంది. బాగుండలేదు నువ్వు చేసిన పని. నీకు విరోచితంగా ఉందేమో కానీ మన వనితకు తగిన పని. అతని విమర్శ ఎదలో చరుక్కుమన్నా పైకి నవ్వుతూనే చురుగ్గా చూసింది. హైందవమని పాతివ్రత్యమని ఇదివరకే ఆడదానిని అబలం చేసి మగవాడి పాదాల కింద చీమల్లా బ్రతికెట్టు చేశారు. ఆ నీతులు ధర్మాలు ఆర్థిక లోపంతో అవస్థపాలి బ్రతికి ఆడదానికి చెప్పండి. చేసిన పని బాగా లేకపోవడం నాకేనా, అతడికి కాదా? ఆర్థిక సమానత్వంతో విలువలు మారిపోతాయా? నువ్వు ఉద్యోగం చేసి దర్జాగా బ్రతకగలిగినంత మాత్రాన ఆ సంసార సౌఖ్యం రక్షణ వస్తాయా? మీలో ఆ సద్విమర్శకు స్థానమే ఉంటే ఇదే ప్రశ్న నన్ను దూరం చేసుకున్న మగవాడిని అడగండి వెళ్ళి. నేనే కాదు, అతడు కూడా నేను దూరమైన వాటికి దూరమయ్యాడు. సహనం స్త్రీకి భూషణమని, ఆ భూషణం పురుషుడికి ఎందుకు అక్కర్లేదు? వికటంగా మాట్లాడే వారికి జవాబులు ఎక్కడ ఉంటాయి? కానీ అతడి మగ హృదయం బామ చేసింది ఒప్పుకోవడం లేదు. ప్రభా ఎలా ఉంది? నాన్నమ్మ పోయినందుకు బెంగ పెట్టుకున్నట్టుగా ఉందా? అలవాటైపోయింది ఆ పిల్లకు. బాగానే చదువుకుంటుంది. ఇప్పటికి కూడా నీకు పెళ్లి చేసుకోవాలని అనిపించడం లేదన్నమాట. ఏదో సాగిపోని జీవితం, మళ్ళీ లేనిపోని జంజాటం దేనికి? మళ్ళీ ఏదైనా జరిగితే దెబ్బతిన్న హృదయం మళ్ళీ దెబ్బకు తట్టుకోలేదు. ఎప్పుడూ అలాగే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? భయపడితే మనం ఏం చేయగలం? వెర్రి భయాలతో నిరర్ధకంగా గడిచిపోయే జీవితం ఒక ఆడదాన్ని అదృష్టవతం చేయగలిగితే వెనకంజ వేయడం పాపం. అర్థం కావడం లేదు నీ భాష. స్త్రీని పువ్వుల్లో పెట్టి పూజించే హృదయం నీది. నీ జీవితంలో ఒక ఆడపిల్లకు స్థానం ఇవ్వగలిగితే కోటి పువ్వులతో దేవుణ్ణి కొలిచి పుట్టినట్టే ఆమె. నా మీద నీకంత నమ్మకం ఉంటే నువ్వే నా జీవితంలోకి రాకూడదు? నా మాట నువ్వు అపార్థం చేసుకున్నట్టుంది. ఒక ఆత్మబంధువుగా భావించి చెబుతున్నానంతే. కాపురం మొదలుకొన్నానన్న అపవాదు తప్ప మరో మచ్చ వచ్చే పనేది చేయనని మాటిచ్చాను మా నాన్నకు. అందుకని నా భర్త దగ్గరున్నంత స్వేచ్ఛ కూడా ఉండదు నాకు. ఎంతో అవసరమైతే తప్ప నువ్వు నన్ను కలుసుకునే అవకాశం ఏది కల్పించుకోవద్దని మనవి చేస్తున్నాను. పాపకు నా ముద్దును చెప్పు. వస్తానిక. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వడివడిగా సాగిపోయింది బామ్మ, ఆవేదనతో చలించి అతడి నేత్రాలను తను చూడనట్లే నటిస్తూ. సత్యభామ శ్యామసుందరి కంఠం విని గడియలేదు. రండి అని జవాబిచ్చింది పాపకు పాలిస్తున్న బామ్మ. ఏం చేస్తున్నావు? రండి కూర్చోండి. లేచి చాపవేసింది. కుర్చీ పక్కన స్టూలు మీద కాగితాలు రెపరెపలాడుతుంటే నవ్వుతూ ప్రశ్నించింది శ్యామసుందరి. ఎలా ఉంది ఆఫీస్ పని? కొంచెం కష్టంగానే ఉంది. అయితే కష్టించి బ్రతుకుతున్నానన్న తృప్తి ఉంది. వీరనారివి వెక్కిరిస్తున్నావా? అబ్బే, బెంగ పెట్టుకోలేదు కదా మగడి మీద. ఇంట్లో పాపను ఆడించుకుంటూ హాయిగా బ్రతక్క ఇదేం ఎద్దు చాకిరీ బాబు అని బాధపడుతున్నారా? విరక్తిగా అంది బామ్మ. బెంగ పెట్టుకోవడానికి ఏ కాస్త మమత కూడా మిగిల్చలేదు ఆయన.
వాళ్లకు ఆయనకు ఎద్దు చాకిరీ చేసిన రోజులున్నాయి. అలసటతో ఒళ్ళంతా నలగొట్టినట్టే అయి రాత్రి పడుకునేటప్పటికి జ్వరం వచ్చిన దానిలా బాధపడేదాన్ని. అలాంటప్పుడు పని ఎక్కువైంది కదూ, చాలా అలసిపోయావు అని ఓ చల్లటి ఓదార్పు ఆయన నుండి లభిస్తే ఆయన ఎద మీద హాయిగా వాలిపోయి మరునాటి కష్టానికి ఆనందంగా తయారయ్యేదాన్ని. అతడొక బండ. అలాంటి అవసరం ఎప్పుడూ ఆయనకు కల్పించలేదు. ఇప్పుడు ఈ కష్టం చేస్తున్నా నా కాళ్ళ మీద నేను నిలబడి నా పాపను పెంచుకుంటున్నానన్న తృప్తి ఉంది నాకు. పిల్ల కొంచెం పెద్దదైందంటే నా పిల్లను నాకిమ్మని వస్తాడేమో అతడు. రావచ్చునేమో. మమతగా బిడ్డను గుండెలకు హత్తుకుంది. ఇస్తావా? ఇవ్వలేను. తప్పని పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తానో తెలియదు. సరే కానీ కొంచెం షాపింగ్ చేద్దాం. బయలుదేరు. ఎల్లుండి పాప పుట్టినరోజు. గౌన్ ఒకటి తీసుకోవాలి. ఇంటికి తాళం పెట్టి పాపను తీసుకుని బయలుదేరింది బామ్మ శ్యామసుందర్తో. తను కూడా ఓ గౌను, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఓ చక్కని బొమ్మ తీసుకుంది శ్యామసుందరి పాపకు. వస్తూ దోవలో పార్కులో కాసేపు కూర్చుని వెళదామంది శ్యామసుందరి. అలాంటి సరదాలకేమీ పోదలుచుకోలేదు. ఇల్లు, ఆఫీసు ఎంతో అవసరమైతే తప్ప, ఇలా బయట తిరగడం తప్ప మరే సరదాలకు పోదలుచుకోలేదు. ఇదేం వైరాగ్యం? మా నాన్నకు మాటిచ్చాను, వాళ్లకు చెడు పేరు వచ్చే పనేది చేయనని. నాకై నేను చాలా హద్దులో బంధించుకోవాల్సి వచ్చింది జీవితం. కట్టుకున్నవాడు సహృదయుడైతే గృహిణికి ఉన్న స్వాతంత్రం మరెవరికీ లేదు. సోషల్గా ఎలా తిరిగినా తప్పు లేదు. తుంట విడిచి ముద్దు ఎత్తినట్టుగా ఇదేం పని? హాయిగా మొగుడి దగ్గరుండి వెళ్ళి ఆత్మాభిమాన్ని చంపుకున్న రోజున అలాగే చేస్తాను. అర్థం కావడం లేదు నువ్వు నీ ఆశయం. ఎప్పుడో ఒక రోజు అవుతుందిలే. మేడం ఆ పిలుపును 2 సార్లు నిర్లక్ష్యం చేసి 3వసారి వెనుకకు తిరిగింది బామ్మ. చాలా గంభీరంగా అడిగింది. ఏం కావాలి? 2 సార్లు పెదవులు తడుపుకున్నాడు 20 ఏళ్లలో ఉంటాడనిపించే ఆ యువకుడు. మీరుండే ఇంటికి ఎదురుగా ఉండే రూమ్లో ఉంటాను. మీ సంగతులు విచారించగా తెలిసింది మీరు ఒంటరివారని. ఏ సమయంలోనైనా నా సహాయం కావలిస్తే నీ అభిమానానికి చాలా కృతజ్ఞురాలిని తమ్ముడు. ఆవిడ చిరునవ్వు అదిరిపాటుగా తోచినా తమాయించుకున్నాడు. ఆ వరసెందుకులేండి, నాకు అక్కగారులకు కొరత ఏమీ లేదు. నీ ఉద్దేశం ఏమిటి నన్ను ఇలా కదిలించడంలో? మీలాంటి వాళ్ళు చాలా సూక్ష్మగ్రాహులై ఉండాలి. నేను చెప్పకపోయినంత మాత్రాన గాంభీర్యంలోనే కొద్దిగా విషాదం మేళవించి తెలిసింది బాబు. కానీ తప్పుగా అర్థం చేసుకున్నావు నన్ను. నా పాపకు మేనమామలున్నారు. నేను నా భర్తను వదిలివేశానన్న సాకుతో పాపకు వాళ్ళ ప్రేమలు కరువయ్యాయి. నా పాపకు నువ్వు ఆ లోటు తీరుస్తావని ఆశిస్తున్నాను. నేను భర్తను వదిలేశానన్న సాకుతో నువ్వు పశువులా ప్రవర్తించబోకు. మీరు చాలా బుద్ధిమంతుల్లో నటిస్తున్నారు. మీలో సౌశీల్యమే ఉంటే కట్టుకున్న వాడిని వదిలివేయవలసిన అవసరమేమి వచ్చేది? నా ఆశయ ఆదర్శాలకు అతడు సరిపోలేదు, విడిపోవలసి వచ్చిందంతే. చేతిలో విద్య, ఒంట్లో సత్వ ఉన్నంత వరకు నిజాయితీగా నైతిక మర్యాదలు కాపాడుకుంటూ బ్రతకాలని నా ఆశయం. కానీ మీలాంటి యువకులను పురుగులుగా మార్చి దీపంలో ఆకర్షించి మార్చాలని కాదు. మాట చివర ఆవిడ కంఠంలో వినిపించిన కటుదనానికి అతడు కొద్దిగా చలించాడు. ఎదిరింట్లోనే కదా, ఎక్కడికి పోతుంది పెట్ట అనుకున్నాడేమో. తల ఎగిరేస్తూ వెళ్ళిపోయాడు. వాడిలో ఆపాటి మెత్తదనమే ఉంటే ఇలాంటి సాహసానికి ఎందుకు ఒడిగడతాడులే అనుకుంది బామ్మ. ముందు ఇలాంటి అవమానాలని ఎన్ని ఎదుర్కోవాలో బామ్మ భయపడింది. ఆ తర్వాత అనుకోనివి ఎన్నో జరిగాయి. అయినా దేనికి చలించలేదు. భర్త దగ్గరికి పారిపోవాలన్న పిరికితనానికి స్థానం ఇవ్వలేదు. మగడిని వదిలేసిన ఆడదని తనకు గౌరవం లేకపోని ఆ గౌరవం కోసం ఆదరణ, సానుభూతి, స్వేచ్ఛాకరమైన ఆ కాపురంలో తను బందీగా ఉండలేదు జీవితాంతం. తన జీవన నౌక నడి సముద్రంలోకి నెట్టివేయబడినా సరే. పాపను భుజం మీద వేసుకుని జోకొడుతూ గుమ్మం ముందు పచారులు చేస్తున్న బామ్మ ఇంటి ముందు ఆగిన కారులోంచి దిగుతున్న వ్యక్తిని చూసి కొంచెం కలవరపడింది. తలుపులు మూసేసి ఈ ఇంట్లో సత్యభామ ఉండదని చెప్పడానికి కూడా అవకాశం లేకపోయింది. బహుశా శ్యామసుందరి నుండో ఎవరి నుండో అడ్రస్ సంపాదించి ఉంటాడు. తల్లి మాట గుర్తు వచ్చింది. ఎవడి కోసం నీ కడుపు తీపిని కూడా చంపుకుంటున్నావో వాడు నిన్ను గోతిలో. ఆ మాట అనుకోవడానికి మనస్కరించలేదు. కన్నతల్లి కూడా ఆడదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా? కన్నతల్లే తొందరపడినప్పుడు ఇక ఈ సమాజం. అందుకే అతడి రాక ఇక్కడితో ఆపివేయాలనుకుంది బామ్మ. ఇల్లు అదేనా కాదా అని సంకోచపడుతూ వస్తున్న ఉదయభాస్కర్ గుమ్మం ఎదురుగా బామ్మ కనిపించడంతో మబ్బులు విడిచిన చందమామలా వెలిగిపోయింది అతడి ముఖం. ఈ మధ్య బామ్మను కలుసుకోకపోయినా కొన్ని సంగతులు తెలిసాయి తన అక్క వల్ల, మరికొంతమంది వల్ల.
అక్క వల్ల మరికొంతమంది వల్ల. కలుసుకోవాలని చాలా రోజుల నుండి అనుకున్నాడు కానీ ఏదో సంకోచం అడ్డు పెడుతోంది. ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాడు భర్త నుండి విడిగా ఉంటున్న ఆమెతో కలిసి ఒక మాట చెప్పాలని. అబద్ధం చేసుకోగలదేమోనని భయపడ్డాడు. ఇవాళ సాహసించి బయలుదేరాడు. రండి, గత్యంతరం లేనట్టుగా ఆహ్వానించింది బామ్మ. పాప నడుస్తుందా? ఏం పేరు పెట్టారు? మాటలు వెతుక్కుంటున్నాడు. సూర్యప్రభ ఇప్పుడిప్పుడే గోడలు పట్టుకొని నడుస్తుంది. చాలాసేపు ఊరకుండే అన్నాడు. ఆ రోజు అంటే మీరు పురటికి వెళ్ళకముందు ఆ సంఘటన మీకు జ్ఞాపకం ఉందా? నేను వెళ్ళిపోయాక మీ వారు చాలా ఘర్షణపడి ఉండాలి. ఘర్షణ ఏమీ జరగలేదు. మరి పరాయి మగాడి ఎదుట చెంపదెబ్బ చాలదా? ఆడది అభిమానంతో కృంగిపోవడానికి. వెళ్ళానే కానీ నేను చాలా భయపడ్డాను. ఆయన మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నట్టుగా ఊహించుకొని. మీకంత సానుభూతి దేనికి నా మీద? సూటిగా నిలదీసింది ఆ ప్రశ్న. సమాధానం తోచగా స్టూల్ మీద ఉన్న బైండ్ పుస్తకం చేతికి తీసుకొని చూచాడు. లా పుస్తకాలు చదువుతున్నట్టుంది. లాయర్ కావాలనుకుంటున్నారా? ఏవో పెద్ద ఆశయాలే ఉన్నట్టున్నాయి మీకు. ఏదో ప్రయత్నం చేస్తున్నాను. మరికొంతసేపు మౌనంగా ఉండి హఠాత్తుగా అడిగాడు. ఈ జీవితం మీకు సంతోషప్రదంగా ఉందా? ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోరు కదా? సూటిగా అతడి కళ్ళల్లోకి చూసింది. అర్థమవుతూనే ఉంది అతడి భావం. ఇప్పుడు ఈ ఒంటరి జీవితం విసుగ్గా తోచకపోవచ్చు. మరికొద్ది రోజులు పోతే ఈ జీవితం నుండి బయటపడాలని తహతహలాడవచ్చు. మీలాంటి ఉత్సాహవంతులంటే నాకు ఇష్టం. మీకు అభ్యంతరం లేకపోతే నా జీవితంలోకి భారీగా ఆహ్వానిస్తున్నాను. అయితే మాటలు తడబడ్డాయి బామ్మ ఉదాసీనత చూసి. అలా జరగాలని ఎప్పుడూ అనుకోలేదు నేను. ఆడదాన్ని ఔన్నత్యం సహించలేని మగవాడి సాహచర్యం కష్టమనిపించి విడిపోయి ఒంటిగా ఉన్నాను. మీరు ఆయన లాంటి వారే. కాకపోతే మీ భార్య మిమ్మల్ని వదిలి వెళ్ళేది కాదని మీరే ఇదివరలో చెప్పారు. ఏ లోపంతో నా భార్యను పోగొట్టుకున్నానో అదే లోపంతో మళ్ళీ మిమ్మల్ని కోల్పోతానని అనుకోకండి. ఆమె పోయిన ఈ మధ్య కాలంలో నా లోపం భర్తీ చేసుకోగలంత ఎదిగిపోయాను అనుకుంటున్నాను. ఇలా అంటున్నానని అనుకోకండి. నాకు ఆ ఉద్దేశం లేదు. ఆవేదనగా చలిస్తున్న అతడి నేత్రాలను చూసి క్షమించండి. మిమ్మల్ని బాధిస్తున్నానేమో కానీ తప్పదు. మా నాన్నకు మాటిచ్చాను నేను. భర్తను వదిలేశానన్న అపవాదు తప్ప మరో నింద రాకుండా నా జీవితం సక్రమంగా నడుపుకుంటానని. ఆ మాట కోసమైనా నా మనసు పెడదారులు పట్టకుండా చూసుకోవాలి. మీ యందు నాకు సదభిప్రాయం లేదని కాదు. మీరు మంచివారు. భర్త సజీవుడైనా నిర్జీవుడైనా నాకు పునర్వివాహం గురించి సద్దురభిప్రాయం లేదు. అయితే మీ జీవితంతో నా జీవితం జోడించడం వల్ల మన జీవితాలు సుఖాంతమవుతాయేమో కానీ నా పాప ఒంటరిదైపోతుంది. దానికోసమైనా ఈ ఒంటరి జీవితంపై మమత స్థిరపరచుకోవాలి. పోతే పురుషుడి ప్రలోభంలో పడి కాపురం వదులుకోవడమే గాక కడుపు తీపిని కూడా చంపుకుందన్న అపనిందను నిజం చేసే మూర్ఖతకు స్థానమివ్వదలుచుకోలేదు. బామ్మ స్పష్టమైన అభిప్రాయంతో లేసమైన ఆశ కనిపించక హతాశుడైపోయాడు ఉదయభాస్కర్. బాధనంతటినీ బలవంతాన్ని అణిచిపెడుతూ పేలవంగా నవ్వుతూ అన్నాడు. ఏకాంతంలో ఇది మన ఆఖరి సమావేశమేమో. మరికొంచెం సేపు కూర్చోడానికి అనుమతి ఇవ్వాలి మీరు. మళ్ళీ ఆ టాపిక్ రానివ్వను. కూర్చోండి. చిరునవ్వు నవ్వి పాపను తొట్టెలో పడేసి టీ తయారు చేసి తెచ్చింది. లలిత ఆర్ట్స్ వారి నాటకం ఒకటి రవీంద్ర భారతిలో ప్రదర్శించాలనుకుంటున్నాను. నాటకం నేనే వ్రాస్తున్నాను. నాయిక పాత్రను మిమ్మల్ని బుక్ చేస్తామంటున్నారు వాళ్ళు. నేను ఇక నాటకాల్లో వేయాలనుకోవడం లేదు. చాదస్తంలో పడ్డారేమిటి? భలేవారే. చాదస్తం ఏమిటి? మగనాలిగా ఉండి నాటకాలు వేస్తేనే పరుగుపోతుందని కోలు పెట్టారు. ఇప్పుడు ఇక మొగుడిని వదిలేస్తే దాన్ని ఎంత నీతిగా గుట్టుగా కాలం గడుపుకుంటున్నా రట్టు చేసి వదలాలని ఉబలాట పడుతుంది ఈ సమాజం. ఇప్పుడు ఇక పరుగుపోతుందని గోల పెట్టడానికి ఎవరూ లేరు కదా. పాప ఉంది. దానికోసమైనా ఈ మాయ పరువు నిలుపుకోవాలి. మీ కూతురి భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నట్టుంది. లత సాగడానికైనా మనిషి సాగడానికైనా ఏదో ఒక ఆలంబన ఉండాలి కదా. నాకు ఆలంబనగా నా పాపను పెట్టుకున్నాను. చాలా రోజుల తర్వాత ఒకనాడు అదే సమయంలో మరో డాబా గదిలో బామ్మ పాపతో దొంగాట ఆడుతుంది. చిట్టి చిట్టి పాదాలతో తల్లిని పట్టుకోవడానికి పరుగులు పెడుతున్న పాపను చూడాలంటే 2 కళ్ళు చాలవు. పరుగులు పెట్టడం వల్ల కలిగిన ఆయాసాన్ని తీర్చుకోవడానికి కొద్దిసేపు నిలబడ్డ బామ్మ అనుకోకుండా అవతలికి చూసింది. సైకిల్ స్టాండ్ వేసి ఇటే వస్తున్నాడు జగన్మోహన్. హృదయ సంచలనాన్ని అణిచే ప్రయత్నంలో పెదవులు బిగిసిపోయాయి. ఒక క్షణం ఆగి గుమ్మం పక్కన గోడకు ఉన్న నేమ్ ప్లేట్ చూశాడు అతను. సత్యభామ, BA LLB. చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చాడు.
కొత్త ముఖాన్ని చూసి పాప సిగ్గుతోనో భయంతోనో తల్లి చీర కుర్చీలలో ముఖం దాచేసుకుంది. దారి తప్పి ఇంట్లోకి చెరబడిన కుక్కను చూసినట్టుగా చూస్తుంది బామ భర్తకేసి. నా మీద నీకు ఇంకా కోపం పోనట్టుంది అన్నాడు అతడు సిగ్గు విడిచిన అతిథిలా కుర్చీలో కొలబడి. ఏం పేరు పెట్టారు దీనికి అన్నాడు పాప కోసం చేతులు చేస్తూ. పాపను అతడి చేతులకి ఇచ్చే ప్రయత్నం ఏది చేయలేదు బామ. ఆవిడ అప్రసన్నత ఇహ సహించలేనట్టుగా, క్షమించు సత్య, నిన్ను చాలా బాధ పెట్టాను అన్నాడు. అంత పశ్చాత్తాపం ఎందుకు కలిగింది మీకు? పాపం తర్వాత పశ్చాత్తాపం సహజమే కదూ? అతడి కేసి పరిశీలనగా చూసింది. మనిషి ఈ మధ్యనే జబ్బుపడి మంచం పట్టి లేచినట్టుగా ఉంది. ఆ ముఖంలో ఇదివరకటి కళాకాంతులు లేవు. ఆ ఉత్సాహం బింకం లేవు. తల తాకినట్టుగా ఉంది మహానుభావుడికి. మగమహారాజులు పాపం కూడా చేస్తారా? ముందే నీ మాటలు శూలాలు, పైగా ఇప్పుడు లాయర్ అయ్యావు. మాట్లాడి నీతో గెలవగలనని రాలేదు. అద్దించి వెంట తీసుకుపోదామని వచ్చాను. ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? పశ్చాత్తాపం తర్వాత శిక్ష లేదు. నువ్వు ఇంకా శిక్షించాలనుకుంటున్నావు. నువ్వు వచ్చేసిన తర్వాత 4-5 ఏళ్లలో నేను పోగొట్టుకున్నది ఏమిటో తెలిసింది. నువ్వుండగా నీ మీద మనసు విరిగేలా చేసిన వారెవరు నా ఒంటరి జీవితంలో నన్ను ఆదుకోలేకపోయారు. నేను చాలా పొరపడ్డాను. బాల్యంలో మగవాడు ఎంతగా తల్లిదండ్రుల చుట్టూ, తోబట్టువుల చుట్టూ మనసు అల్లుకున్నా యవ్వన దశలో మాత్రం వాళ్ళెవరూ అతడికి కారు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన స్త్రీ మాత్రమే అతడికి తోడు నీడగా నిలిచేది. మగవాడి జీవితం స్వర్గమైన నరకమైన ఆమె వల్లే. ఆడది అరికాలి క్రింద పడి ఉండాలి అనుకుంటే ఇంచుమించు నేను అనుభవించిన ఫలితం లాంటిదే అనుభవిస్తాడు ఏ మగాడైనా. ఈ మధ్య నా ఆరోగ్యం బాగుండడం లేదు. 10-15 రోజులు జ్వరంతో తీసుకొని మంచంలో పడితే ధర్మాసుపత్రి పాలయ్యాను. అప్పుడు తెలిసింది పూర్తిగా గృహిణి విలువ. కొంచెం కొలుకోగానే నీ దగ్గరికి పరిగెత్తుకు రావాలని తహతహలాడను వచ్చాను. గృహిణి కావాలంటే ఆడవాళ్ళు కరవయ్యారా మీకు? మళ్ళీ పెళ్లి చేసుకుంటారని ఎప్పుడో అన్నారు కదా. ఎంత నిరాదరణగా చూసినా తొలి భార్య మీద ఉన్న ప్రేమ మళ్ళీ పెళ్ళాడితే దాని మీద ఉండదు సత్య. ప్రేమ అంటే నీకు తెలిసేమిటి అని నువ్వు ఎత్తి పొడవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ప్రేమ అంటే తెలిసింది. నువ్వే కావాలి నాకు సత్య. మన ఇంటికి వచ్చేయి. నేను రాను. ఎప్పుడో తెగిపోయింది బంధం. ఈ సినిమా తంతు నాకు ఇష్టం లేదు. నువ్వింత నిష్కర్షగా మాట్లాడతావని నాకు తెలుసు. అయినా సరే నేనే నీ దగ్గర ఉండిపోదలుచుకొని వచ్చాను. వెళ్ళగొడతావా? నిస్సహాయంగా నవ్వాడు. తిరస్కారంగా నవ్వింది బామ్మ. ముళ్ళు అరిటాకు మీద పడినా, అరిటాకు ముళ్ళ మీద పడినా జరిగేది మాత్రం ఒకటే. నీ భయం నాకు తెలుసు. కానీ ఇదివరకటి వలే కాదు. కూరలు తీసిన పాము మెడకు చుట్టుకొన్నా ఏమీ చేయలేదు. ఇల్లు నీది. ఇదివరకు నీ కలలకు అనుగుణంగా తీర్చిదిద్దుకో. నేను నీ ఆజ్ఞాబద్ధుడిని. నేనేనాడు మీరు నా చేతిలో కీలు బొమ్మలు ఆడాలని కోరుకోలేదు. సహజీవితం గడపాలని మాత్రమే కోరాను. ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు మన్నించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, కష్టసుఖాల్లో సహకరించుకుంటూ గడపాలని మాత్రమే కోరాను. ఆపాటి సౌఖ్యానికే కరువు చేసి తరిమేశారు నన్ను. కాపురానికి వచ్చిన ఆడదంటే మీ దృష్టిలో గడానికి వచ్చిన ఎద్దు. అవన్నీ ఇదివరకు అన్నవే. ఇప్పుడంతా నీ ఇష్టమే అంటున్నానుగా. నేను ఇంటికి వస్తే పొలంలో గడెం తోలి వచ్చిన పాలేరులా చూసినా సరే నీ తోడు నీడ నాకు కావాలి. తనను తాను ఎంత తృణీకారం చేసుకుంటూ మాట్లాడినా అందులో వెటకారం ఏమీ లేదు. అతడి కళ్ళల్లోని దైన్యాన్ని చూస్తూ మళ్ళీ నిరాకరిస్తూ మాట్లాడలేకపోతుంది. అయినా కాదని తను బావుకునేదేముంది? ఎంత ప్రాక్టీస్ పెరుగుతున్నా, అడ్వకేట్ అయినా, ఎంతగా సంపాదించుకుంటున్నా, ఏదో విధంగా సంఘంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించుకుంటున్నా గృహిణీత్వంలో గల సంతృప్తి, ఆనందం, గర్వం ఎలా వస్తాయి? ఉవ్వెత్తుగా ఎగిసిపడే కడలి కెరటాల మధ్య నుండి తప్పించుకొని ప్రశాంతంగా సాగిపోయి నదీ ప్రవాహంలోకి చేరుకోగల అవకాశం లభిస్తుంటే తన జీవన నౌకా గమనాన్ని మార్చుకోవడం అర్ధరహితమే కాదు మూర్ఖత్వం కూడా అవుతుందేమో. తన కలలు పండే రోజు వస్తుంటే, తనకు కావాల్సిన స్వేచ్ఛ లభిస్తుంటే అంతకంటే ఏం కావాలి? మనసు మారుతూ ఏవో ఉద్వేగం ఆవహిస్తుంటే అక్కడ నిలవలేక పాపను ముందుకి తోస్తూ నాన్న దగ్గరికి వెళ్ళి ప్రభా, నాన్నకు టీ చేసి తెస్తాను అంది. మధురమైన ఊహలతో మనసు ఊగిపోతుంటే లోపలికి పారిపోయింది బామ్మ. ఇన్నాళ్ళు దానికి తండ్రి ప్రేమ కరువు చేశారు. దానికి మీ మీద కోపంగా ఉంది. ముందు దాన్ని ప్రసన్నం చేసుకోండి అంటూ సమాప్తమండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.